ఈ ప్రాంతంలో వస్తుంటే జోగులాంబ తల్లిని దర్శనం చేసుకున్నా. ఎందుకంటే జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తాను కృష్ణా పుష్కరాలలో నీళ్లలో మునిగి చెప్పిండు. కృష్ణా జలాలలో మునిగి పుష్కరాల సందర్భంగా జోగులాంబ టెంపుల్ కు 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఆయన సంపత్ కూడా పక్కనే ఉండే ఎమ్మెల్యేగా. మరి ఆ 100 కోట్లు ఇస్తే ఎంత అద్భుతంగా అయిందో. జోగులాంబ దేవాలయం 5వ శక్తిపీఠం అని పొద్దున్నే చక్కగా ఆడికే పోయినా. ఆడ చూస్తే చెప్పాల్సిన పరిస్థితే లేదు. శత్రువులు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు. పగోడు ఉన్నా కూడా ఆ గుడి పరిస్థితి అట్లుండదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చంద్రశేఖరరావు వస్తే ఈ ప్రాంత రైతులందరూ అండగా నిలబడ్డారు. ఆ ఎల్లా పాదయాత్ర చేస్తే ప్రతి ఊరోళ్ళు ఇంత బుక్కెడు బువ్వ పెట్టారు. ఆ విశ్వాసంతోనైనా తల్లి జోగులాంబ గుడి అభివృద్ధికి నిధులు ఇవ్వాలి కదా. ఇవాళ ఆ గుడి పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి మీరు ఉన్నోళ్ళందరూ చూసారు. ఇవాళ గుడిని మోసం చేసాడు, రైతులను మోసం చేసిండు. తుమ్మెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేస్తాను ఈ రోజు వరకు పూర్తి చేయలే. 100 పడకల ఆసుపత్రి ఓపెనింగ్ చేస్తే డాక్టర్లు లేరు, ఎవరు లేరు. అసాంఘిక శక్తులు ఇవాళ అక్కడ ఉన్నారు. ఓపెనింగ్ చేసినాడు చేసిండు తప్ప ఇవాళ ఆసుపత్రి నడుస్తుందా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా.